నేను మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ చెప్తున్నాను. నా గత వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. శీలాన్ని కాపాడుకోండి. శీలం అంటే ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారు. శీలం గనక ఒకసారి పోయినట్లయితే మనం బ్రతికున్నా చచ్చినట్టే, మన జీవితం సర్వనాశనం అయినట్టే. శీలం అంటే క్యారెక్టర్ అంటే శారీరకంగా, మానసికంగా మన పవిత్రతని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు శీలం గురించి మాట్లాడుతుంటే అదేదో చాదస్తంలాగా, అవుట్డేటెడ్ లాగా అంటున్నారు. అది చాలా 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 తప్పు. శరీరంతో ఫిజికల్గా నువ్వు ఒకరికి దగ్గర అయ్యావు అంటే నీ శరీర పవిత్రతని పోగొట్టుకున్నట్టే, డౌట్ లేదు అందులో. నువ్వు సర్వనాశనం అయినట్టే, బతికున్న చచ్చినట్టే లెక్క. తిండి దండక నీకు. ఇంకా మనసులో రకరకాల బ్యాడ్ ఫీలింగ్స్, రకరకాల బ్యాడ్ పర్సన్స్ని ఊహించుకుంటున్నావు అంటే నీ మనసు యొక్క పవిత్రతను నువ్వు కోల్పోయినట్టే. 1893లో చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించినప్పుడు ఆయన మన సనాతన హిందూ ధర్మం గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఫారినర్స్ అందరూ కూడా, చాలామంది స్కాలర్స్, గ్రేట్ గ్రేట్ సైంటిస్టులు, వీళ్ళందరూ అడిగారు అతన్ని, ఇంత చెప్తున్నారు మీ దేశం గురించి, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, అసలు మీ భారతదేశం గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడిగితే ఒకే ఒక మాటలో ఆయన చెప్పారు, క్యారెక్టర్ అని చెప్పడం జరిగింది. సో అటువంటి వివేకానంద పుట్టిన దేశంలో పుట్టి, రాముడు, కృష్ణుడు, రామకృష్ణ పరమహంస లాంటి ఇలాంటి గొప్ప గొప్ప గురువులు, అవతార పురుషులు పుట్టినటువంటి దేశంలో పుట్టి మన క్యారెక్టర్ని మనం కాపాడుకోలేకపోతే ఇంకెందుకండి? నాకు అర్థం కాదు. చాటింగుల్లో కొంతమంది, వీధి చివరొకరు, ఇంటి పక్కనొకరు, మనసుల్లో అసలు ఏంటండి? మ్యూజికల్ చైర్ లా తయారైంది మన మనసు అనేది. ఒకసారి మనకి శ్రీరాముడు ఆదర్శం. సీతాదేవి పక్కన లేకపోతే ఆయన బంగారు సీతను చేయించుకొని యజ్ఞం చేశాడు తప్పించి వేరే అమ్మాయిని చేసుకోలేదు. చేసుకుంటే అతను రాజు, ఆ యుగాల్లో చేసుకోవచ్చు, కానీ చేసుకోలేదు సీతాదేవిని. అమ్మవారు సతీదేవిగా ఉన్నప్పుడు భర్త నిందని భరించలేనని చెప్పి తనను తాను దహనం చేసుకుంది, తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది. అంటే శివుడు తప్ప ఇంకొకరు వద్దని అమ్మవారు, సీత తప్ప ఇంకెవరు వద్దని రాముడు. అటువంటి రాముడిని, జగజ్జనని అమ్మవారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మ్యూజికల్ చైర్ గేమ్లో క్షణానికి ఒకరు ఆ చైర్లో కూర్చొని వెళ్ళిపోతారు. మన మనసు కూడా, మన హృదయం కూడా మ్యూజికల్ చైర్లో తయారైంది. సారీ టు సే దిస్. ఎవరెవరో వస్తారు, ఎవరెవరో కూర్చుంటున్నారు మన మనసు అనే మ్యూజికల్ చైర్. అది చాలా తప్పు, జీవితానికి చాలా ప్రమాదకరం. ఎవడో మన మీద అత్యాచారం చేసి, బలవంతంగా మనల్ని కొట్టి, రకరకాలుగా చేసి వాడు అత్యాచారం చేస్తే అది మన కర్మ. కేసు పెట్టి ఆయన ఉరి తీయించవచ్చు, తప్పేం లేదు. కానీ మనకే మనం చంచలమైన మనసుతో ఏదో హక్కులని చెప్పి, విచ్చలవిడి ప్రవర్తన అని చెప్పి మన పవిత్రతను కోల్పోతే, శీలాన్ని కోల్పోతే, క్యారెక్టర్ని కోల్పోతే నీ జీవితం సర్వనాశనమైనట్టే, డౌట్ లేదు ఇందులో. ఆలోచించండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్.